తుఫాను పేరుతో రైతులు నిండా మోసపోయారని పలువురు ప్రజాప్రతినిధులు ఆరోపించారు. శనివారం కోడూరు మండలం ఎంపీపీ కొండవీటి వెంకట కుమారి అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ కొండవేటి వెంకట కుమారి మాట్లాడుతూ కోడూరు మండలంలో మండల పరిషత్ నిధుల నుంచి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని అధికారులకు తెలిపారు. ఈ సమావేశంలో కోడూరు మండల జడ్పీటీసీ యాదవరెడ్డి వెంకట సత్యనారాయణ, ఎంపీ డిఓ సుధాకర్ ప్రవీణ, తహసీల్దార్ సౌజన్య కిరణ్మయ్, ఇరిగేషన్ ఏఈ విజయ్ కుమార్, ఏఓ శ్రీధర్, ఎంపీటీసీలు ముక్కు వెంకటేశ్వరరావు, చేబోయిన లీలావతి, బడే హేమ గంగాధర్ రావు, తిమ్మన వెంకట నాచారయ్య, లంకె భాస్కర్ రావు, పరిషే అనసూయ, మీసాల రాణి, నాంచారమ్మ, సనక శైలజ, విద్యా అధికారిని రాణి సంయుక్తతో పాటు అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. లేదు సార్, అంటే కిందసారి సైట్ ఇవ్వడం జరిగింది కానీ మళ్ళీ దాంట్లో ఆర్బీకేలో అవన్నీ ఇవ్వడం జరిగింది సార్. సైట్ అవును సార్, అంటే శాంక్షన్ అయ్యి రాలేదు సార్, రాగానే అట్లాగే సార్, అలాగే సార్. సెక్రటరీ గారు ఇన్ఛార్జి, దాన్ని ఎంపీ గారు పరిష్కరించాలి. ఇప్పుడు ఇక్కడ నలుగురు వచ్చి వెళ్ళిపోయారు, ఇప్పుడు 4 ఆయన ఉన్నారు. ఇన్ఛార్జి కాకుండా పర్మనెంట్ సెక్రటరీ గారు మేజర్ పంచాయతీకి ఏర్పాటు చేయాలి అని ఎంపీ గారి ఎన్ని రోజుల్లో దీన్ని క్లారిఫికేషన్ ఇస్తారనేది కావాలి. పనిచేస్తారు, వదిలేసేస్తారు. ఇదేమో మైనస్ డ్రైనేజ్ ఉంటాయి, డ్రైనేజీలో పనిచేయాలి, దాన్ని మాత్రం పట్టించుకోరు. అసలు ఎవరికో తెలియదు, దానికి రెస్పాండ్ అవ్వరు. వర్షం వస్తేనో మాకు రోజు నీళ్ళు ఉంటాయి, మూడు పోతాం. ఈ డ్రైన్ ఎంత కూడిపోయిందో ఒకసారి మీరు ఏ గారికి తెలియజేస్తారో తెలియజేస్తాము. ఈ డ్రైన్ కొంచెం యాసకాలంలో దాన్ని నెట్వర్క్ చేసి ఎందుకంటే అది కట్టించాలంటే 2-3 కోట్లు అయింది. అది మీ వల్ల కాదు, ఎందుకంటే 1,00,000 ఆలోచిస్తున్నారు. దాన్ని తుమ్మి మళ్ళీ అక్కడ రోడ్డు మీద పోతున్నారు, రోడ్డు మీద పోతే పబ్లిక్ ఇబ్బంది పడతారు. దాన్ని తుమ్మించి బయట తోలే మార్గం చూడండి, చెప్పండి ఏ గారు షరీఫ్ గారికి. ఎంపీ గారితో కూడా ఫోన్ చేసి చెప్తాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం సార్. నాతోటి వచ్చిన సహోదరులందరికీ నా నమస్కారం. ఈ ఆర్థిక సంవత్సరం 53,50,000 వరకు ఇంప్రూవ్మెంట్ చేశారండి. మందపాకలాంటి కోడూరు వచ్చే తనకి అనేటువంటి పడిపోయారు సార్. దాని నిమిత్తం 76 లక్షలు శాంక్షన్కి వెళ్ళాం సార్. అది రాగానే అది వర్క్ చేపిస్తారు. ఈ తుఫాను సైక్లోన్ టైంలో 215 పోల్స్ దాకా పడిపోయినాయి సార్. ఆ పడిపోయిన పోల్స్ వర్క్ కూడా చాలా వరకు అయిపోయినాయి సార్. ఇంకా కొంచెం ఉన్నాయి సార్, కొంచెం మురుగు కావాలంటే ఇలా మనుషులు వెళ్ళని ప్లేస్లో, క్రెయిన్స్ వెళ్ళని ప్లేస్లో కొన్ని ఉన్నాయి సార్ రెడీఆర్ చేయాల్సినవి. అవి కూడా త్వరలో చేయించేస్తామని చెప్తున్నారు సార్. ఇంకేమైనా సమస్యలు చెప్పండి సార్. కాబట్టి నిన్న ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మెయిన్ చేయడం జరిగింది సార్. అట్లాగే ఇప్పుడు పోషకాహారాన్ని కూడా అందించడం జరిగింది. నేను ఈ మండలానికి డిప్యుటేషన్ మీద రావడం జరిగింది సార్. మరి మాకు ఉన్నటువంటి తల్లులకి ఆహారాన్ని అందించడం జరుగుతుంది. బిఎస్పీల ద్వారా, టీహెచ్ఆర్ ద్వారా అందించడం జరుగుతుంది. ఇప్పటి వరకు 7 నెలల నుండి 3 సంవత్సరాల వరకు ఉన్నటువంటి బిడ్డలకి ఫేస్ క్యాప్చర్, ఈకేవైసీ ద్వారా ఆహారాన్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే వచ్చే నెల నుంచి 3 to 6 సంవత్సరాల వారికి కూడా ఫేస్ క్యాప్చర్ ద్వారా ఇవ్వటం అనేది ప్రారంభించబోతున్నాము. మాకు ఉన్నటువంటి కార్యక్రమాలు ఇవ్వండి. ప్రీ స్కూల్ ద్వారా ఆటపాటలు అనేది నేర్పించడం జరుగుతుంది. అగుచ్ఛేమ సమస్యలు